చాలా సంతోషం. మీ అందరినీ కూడా ఈ సింహపురి గడ్డపై కలవడము చాలా ఆనందం. విషయాలన్నీ చెప్పారన్న, ఇక మేమేం చెప్పాలో మాకు అర్థం కావడంలే. కానీ మేము వచ్చినందుకు మీకు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ సింహపురి గడ్డ మీద ఎగరాలంటే, జగనన్నను ముఖ్యమంత్రి చేయాలంటే మనమందరం ఒక తాటి మీద నిలిచి అందరము కలిసికట్టుగా ఏదైనా కొన్ని సమస్యలు ఉన్నా కూడా పక్కన పెట్టి రేపు జమిలీలో కానీ సాధారణ ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. జగన్ ముఖ్యమంత్రి చేస్తేనే ఈ రాష్ట్రములో జరిగే దారి దోపిళ్ళు, అక్రమ కేసులు ఇంకా చెప్పుకుపోతుంటే ఈరోజే కొన్ని మన నాయకుల మీద కూడా దాడులు జరిగినాయంటే చాలా విచారకరం. ఎందుకంటే శ్రీవారు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాల దగ్గర మనమందరము ఉన్నాము. మరి వారి ప్రసాదములో కల్తీ జరిగిందని ఈ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ పవన్ గారు మరి ఆ రోజు ఎంతో పెద్ద గోలగోల చేసి పేపర్లన్నీ కూడా నిండించి చేశారు. నిన్న ఏమైంది? సిబిఐ చెప్పింది ఒక్కటే, ఏమీ జరగలేదు, కల్తీ లేదు అని. ఈరోజు మనమందరం కూడా 175 నియోజకవర్గాల్లో జగనన్న ఆదేశానుసారము ప్రతి దేవాలయంలో కూడా పూజలు చేసి వారికి మంచి బుద్ధి ఇవ్వండి అని ఈరోజు మనం పూజలు చేశాం. అయినా కూడా వారికి రాలేదు బుద్ధి. కానీ మనం ఒక్కటే, రేపు కార్యకర్తలందరూ కూడా మెరికల్ లాంటి నేను జగనన్న సైన్యములో ఒక సభ్యుని అని కాలరి ఎగరేసుకునే ఉండేటట్టుగా మీరందరూ కూడా సభ్యులుగా చేరి ఐడి కార్డుతో దాదాపు బీమా పథకం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇంటింట కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎందరు చేరినా కూడా జగనన్న మన అందరికీ కూడా బీమాలో పాల్గొనేటట్లు చేస్తారని, మరి ఈరోజు ఈ తెలుగుదేశ ప్రభుత్వం చేస్తున్న అక్రమ కేసులు, దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలు ఈరోజు మనం పేపర్లో చూస్తున్నాం. ఏ ఎమ్మెల్యే కూడా మట్టిని వదలడు, ఇసుకను వదలడు, మద్యాన్ని వదలడు. ఇక ఎక్కడ వనరు ఉందో ఆ మొత్తాన్ని కూడా ఆక్రమించుకొని సంపాదించుకున్నాడంటే ఈ డబ్బంతా ఏం కావాలి, ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచించాలి. డబ్బేమైనా మనం కట్టుకొని పోగలమా? ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని బిల్డింగులు కట్టినా, ఎన్ని పదవులు మనకు వచ్చినా చివరకు మనము పోయేది బండి కట్టెల మీద 6 అడుగుల గుంతలో పోతున్నాం. ఎందుకు ఈ యొక్క తపన, కోరిక ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. కానీ డబ్బంటే ఆశ. మరి నిన్న కోటాను కోట్లు పెట్టి డబ్బు వెదజల్లారే, ఆ డబ్బు సంపాదించుకోనిక మీ యొక్క వికృత చేష్టలు. ఏదైనా మానవత్వము, వ్యక్తిత్వం ఉన్న మానవుడిగా మనమందరం కూడా జగనన్న ఆదేశానుసారము ప్రతి గ్రామములో కూడా ఒక సైనికుని తయారు చేసి రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా ఒక సైనికుడిగా తయారై ఈ రూరల్ నియోజకవర్గంలో విజయ్ కుమార్ రెడ్డి నన్ను మంచి మెజారిటీతో గెలిపించి, అలాగే సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి అన్న గారిని, అలాగే ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో అంటే ఉమ్మడి జిల్లాలో 10 శాసనసభ్యులను అలాగే ఎంపీని మంచి మెజారిటీతో గెలిపించి మనమందరం కూడా జగనన్నకు అంకితం చేయాలని శిరస్సు వంచి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్.
దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జేఎన్టీ రోడ్, సుళ్లూరుపేట.